ఇవాళ గోంగూర రొయ్యి పెట్టేసి పుల్లగూర చేసుకున్నాము. ఆకు ఒలిచి పెట్టుకున్నాము. పొయ్యి మీద దబ్బర పెట్టుకొని రొయ్యి పెట్టి పోసుకున్నాము. వేపుకొని ప్లేట్లో పోసేసుకున్నాము. మన చెట్టు పచ్చిమిరపకాయలు కోసుకున్నాము. ఉడిచి పెట్టుకున్న గోంగూర గుంజి ప్లేట్లో పెట్టుకున్నాము. టమాటాలు గిల్లు వేసుకున్నాము. పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. ఎర్రగడ్డలు కూడా వేసేసుకున్నాం. పసుపు పొడి వేసేసుకున్నాం. దీంట్లోనే నీళ్లు పోసేసుకొని ఉడకబెట్టుకున్నాము. కొద్దిగా నీళ్లు పోసి ఉడకబెట్టి గోంగూర ఉడికిపోయింది. ఎన్నిస్తున్నాం వేసేస్తుండా, ఎన్నిచ్చేస్తుండా. రొయ్యి పెట్టు చెరుక్కున్నాము, లేకపోతే మట్టి ఉంటుంది. చెరుక్కొని వేయాలి. గోంగూరలో రొయ్యి పెట్టు వేసేసుకున్నాం. రొయ్యి పెట్టు వేసేసినాక ఒకసారి కలిపెట్టాలి బాగా. దబ్బర పెట్టుకున్నాం. నూనె పోస్తుందా, ఆవాలు వేసుకున్నాం. తర్వాత ఎర్రగడ్డలు వేసుకున్నాం. కరివేపాకు వేసుకున్నాము. ఎర్రగడ్డ కరివేపాకు వేగిపోయినాయి. విన్నించుకున్న గోంగూర చెరగ పోసేస్తున్నాం. ఒకసారి కలుపుకున్నాము. ఉడకనిచ్చి దించేసుకున్నాం. ఉడికిపోయింది, దించేసుకున్నాం. తిని చెప్తాడు ఎట్టుండేది. కూర మరి భలే చేసావు నువ్వు. మటుక భలే ఉంది కూర. కూర అయితే భలే చేసింది మా అవ్వ. మీరు లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలో కామెంట్ చేయండి.